న్యాయ వ్యవస్థ మా కళలకు జీవం పోసింది. ఓ కోర్టు, నీ తీర్పు ఇంటుంటే తూర్పున వచ్చే సూర్యుని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అగో గస వంటి ఆనందం మా గుండెలా అలుగుబారుతుందని ఓ పెద్ద మనిషి మైకుల ముందరకు వచ్చి ఆహా భలే మజబూతుగా మాట్లాడుతుండ్రులా చూడు. న్యాయం బతికింది, ధర్మం జీవం పోసుకుంది, నీతి నిలబడ్డది. ఇగో ఇయ్యాల మా పానం లేసొచ్చింది, ఇయ్యాల మా 30 ఏళ్ళ పోరాటము ఫలించింది అని ఇక ఈ రకంగా మందకృష్ణ మాదిగా మైకుల ముందరకు వచ్చి మూత మోగిస్తుండులా. ఎందుకంటే ఇవాళ ఆయన పానం సంతోషం ఉంది, ఆయన గుండె నిండా సంతోషం నిండి పొంగి పొర్లుతుందట. ఇక ఆయన ఆంబయం ఆయన చెప్పుకుంటుండు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణపై నేను కూడా సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తున్నా, అంగీకరిస్తున్నా అని రేవంతమయ్య కూడా ఆంబయం అంతా ఎల్లబోసుకుంటులా. మొత్తానికైతే ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ మీద నీ దండం పెట్టి సుప్రీంకోర్టు అనగారిన వర్గాల వైపే న్యాయ వ్యవస్థ నిలబడ్డది అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు కూడా సమర్థవంతమైన తీర్పునిచ్చింది అనేది కూడా మరి కొంతమంది చెప్పుకొస్తారు. కానీ రేపు ఇంక ఏమి నడుస్తుంది, ఎట్ట సంగతి ఏంది ఏం కథ, ఇంకా కొంతమంది మేధావులు ఏమనుకొస్తారు ఎట్ట సంగతి మునుముందు చూద్దాం వల్ల దీనిపైన సమగ్ర విశ్లేషణ.